33, 34, 35వ శ్లోకములు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తాయిమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్యా ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాత్ జనార్దన. కిం ఏమి ప్రయోజనము? నహు మాకు రాజ్యేన రాజ్యము గోవింద ఓ కృష్ణ కిం ఏమి భోగై భోగానుభవములతో జీవితేన వా జీవితముతోనైనను ఏషాం ఎవరి అర్థే ప్రయోజనము కొరకు కాంక్షితం కోరబడినచో నహు మాచే రాజ్యం రాజ్యము భోగాః భౌతిక భోగములు సుఖాని సుఖములు చా కూడా తే ఇమే వారందరూ అవస్థితాః నిలిచి ఉన్నారు యుద్ధే యుద్ధరంగములో ప్రాణాన్ ప్రాణములను త్యక్త్వా విడిచి ధనాని ధనములను చా కూడా ఆచార్యః గురువులు పితరః తండ్రులు పుత్రాః పుత్రులు తథా అట్లే ఏవా నిశ్చయముగా చా కూడా పితామహాః తాతలు మాతులాః మేనమామలు శ్వశురాః మామలు పౌత్రాః మనుమలు శాలాః బావమరుదులు సంబంధినః బంధువులు తదా అట్లే ఏతాన్ వీరందరినీ హంతుం చంపుటకు నా ఇచ్చామి నేను కోరను జ్ఞతః అపి చంపబడినను మధుసూదన మధు అను రాక్షసుని చంపిన ఓ కృష్ణ అపి అయినను త్రైలోక్య రాజ్యస్య ముల్లోక రాజ్యమును హేతోః పొందినను కిం ను ఇంక చెప్పేది ఏముండును మహీకృతే ధరిత్రి కొరకు నిహత్య చంపి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర పుత్రులను నహు మాకు కా ప్రీతి ఏమి ప్రియమో శాత్ కలుగును జనార్దన జీవులందరిని పోషించు శ్రీకృష్ణ. ఓ గోవింద మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కూడా కోరుతుంటిమో వారందరూ ఇప్పుడు ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచినప్పుడు ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులైన ఎదుట నిలిచి నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన కేవలము ఈ భూలోక రాజ్యమును అట్లుంచి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధము చెయ్యుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను వధించుట చేత మేము ఏ విధమైన ఆనందమును పొందగలము? భాష్యము. శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చువాడగుట చేత అతడు అర్జునుని శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించెను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములకు సంతృప్తి కలిగించునో శ్రీకృష్ణుడు ఎరుగవలనని సూచిస్తుండెను. కాని గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకు ఉద్దేశించబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినచో సహజముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి చెందును. ప్రపంచములోని ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియములను తృప్తిపరచుకోవలనని అట్టి తృప్తిని భగవానుడు కలిగించవలనని వాంఛించును. కానీ
కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించి వారికి ఇంద్రియ తృప్తిని కలిగించును, అంతేకాని కోరిన వాటన్నింటినీ ప్రసాదించడు. కానీ ఎవరైనను అలా కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని ఆశింపకుండా గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినప్పుడు, ఆ గోవిందుని కృపతో జీవుల సమస్త కోరికలు నెరవేరును. అర్జునునికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల పట్ల గాఢానురాగముకు వారి పట్ల అతనికి గల సహజ జాలియే కొంతవరకు కారణమని ఇక్కడ ప్రదర్శితమైనది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సిద్ధపడకుండెను. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శించవలనని కోరుకొందురు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగములో చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకున్నటకు అవకాశము ఉండదని అర్జునుడు భయపడసాగెను. సాధారణముగా భౌతిక జీవిత భావనలు ఈ విధముగానే పరిగణించబడును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కోరికలను తృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను అంగీకరింపవచ్చును. భగవానుడు అనుమతించనిచో ఆ భక్తుడు చిల్లిగవ్వనైనను అంగీకరించరాదు. అర్జునుడు తన బంధువులను చంపదలుచుకోలేదు. వారిని వధింపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరించవలనని అతడు వాంఛించెను. ఈ సందర్భంలో యుద్ధరంగముకు రాకమునిపే శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించి ఉండెనని మరియు ఆ సందర్భంలో తాను శ్రీకృష్ణుని చేతిలో ఒక సాధనము పనిముట్టు మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు గ్రహించలేదు. ఈ సత్యము రాబో అధ్యాయములలో వివరించబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయదలుచుకోలేదు. కానీ భగవానుడు వారందరినీ సంహరింపవలనని సంకల్పించెను. భగవద్భక్తుడు ఎన్నడను దుష్టుని పట్ల ప్రతీకారము చేయదలుచుకోడు. కానీ భక్తుల పట్ల దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రమూ సహించడు. భగవానుడు తన విషయములో ఎవరినైనాను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేయు వారినెవరిని క్షమించడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమించగోరినను భగవానుడు వారిని సంహరించుటకే నిశ్చయించుకొనెను. 36వ శ్లోకము. పాపమేవాశ్రయేధస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. పాపములు ఏవా నిశ్చయముగా ఆశ్రయేత్ కలుగును. అస్మాన్ మాకు హత్వా వధించుట వలన ఏతాన్ ఈ ఆతతాయినః దుర్మార్గులను. తస్మాత్ అందుచేత నా అర్హః తగిన వారము కాము. వయం మేము హంతుం చంపుటకు ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులను సబాంధవాన్ బంధువులతో కూడిన వారిని స్వజనం హి స్వజనులైన వారిని కథం ఎట్లు హత్వా చంపి సుఖిన సౌఖ్యవంతులము శ్యామ అగుదుము. మాధవ ఓ కృష్ణ లక్ష్మీపతి, ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట చేత మాకు కలిగే లాభమేమిటి? అట్టి కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? భాష్యము. వేద నిర్దేశములను అనుసరించి 1 విషము పెట్టువాడు, 2 గృహముకు నిప్పు అంటించువాడు, 3 మారణాయుధములతో దాడి చేయువాడు, 4 సంపదను కొల్లగొట్టువాడు, 5 ఇతరుల భూమిని ఆక్రమించడివాడు, 6 ఇతరుల భార్యను చేపట్టడివాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే వధించవలెను. అట్టి వధ చేత ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకు కూడా ఉచిత కార్యమే అగును. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాడు.
అతడు సాధు స్వభావమును కలిగి ఉండుట చేత వారి పట్ల సాధుత్వమును ప్రదర్శించదలిచెను. కానీ ఈ రకమైన సాధువర్తన క్షత్రియునికి ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యత గల రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలనే గాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగినట్టివాడు కనుకనే నేటికిని ప్రజలు రామరాజ్యములో నివసించవలనని ఆరాటపడుతుందురు. శ్రీరాముడు ఎన్నడూ పిరికితనమును ప్రదర్శించలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించినప్పుడు అతడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠము నేర్పెను. కానీ అర్జునుని విషయములో దుర్మార్గముగా ప్రవర్తించిన వారు కేవలము అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు వంటి ప్రత్యేక బంధువర్గము కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపు కఠిన విధానమును తాను వారి పట్ల చూపరాదని అర్జునుడు భావించెను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురుగా ఉండవలనని ఆదేశించబడెను. సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయముకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల కంటెను మిక్కిలి ప్రధానమైనవి. కనుక రాజకీయ కారణముల కొరకు స్వజనమును వధించుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధువర్తనతోనూ క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే తాత్కాలికమైన దేహ సౌఖ్యముల కొరకు అట్టివారిని వధించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు అశాశ్వతములైనప్పుడు స్వజనమును వధించి తన జీవితమును మరియు శాశ్వత ముక్తిని ఎందుకు అతడు ఫలముగా పెట్టవలెను. ఈ సందర్భములో అర్జునుడు శ్రీకృష్ణుని ఇక్కడ మాధవ అని సంబోధించుటలో ఒక విశేషము గలదు. లక్ష్మీపతి శ్రీకృష్ణుడు తనను చివరికి అశుభములనే కలిగించు కార్యములో ప్రోత్సహించరాదని అర్జునుడు సూచింపదలిచెను. నిజమునకు శ్రీకృష్ణుడు ఎవరికిని దురదృష్టమును కలిగింపడు. ఇక తన భక్తుల గురించి చెప్పేదేముండును.